Luke chapter 23. Verse 43. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకా 23:43. నేడు నీవు నాతో కూడా, ఫెలోషిప్, సహవాసం. అందుకే బైబిల్లో రాయబడింది, తన కుమారుని సహవాసమునకు పిలిచినవాడు నమ్మకమైన వాడు. ఇంతదాకా సహవాసం ఎవరితో చేసినాడు? ఎప్పుడు సహవాసం ఎవరితో చేస్తున్నాడు? కొంతమంది లోకంలో ఏదో సామెత చెప్తారు కదా, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తా అంటారంట. ఇప్పుడు మనం చెప్పామనుకో, నా స్నేహితుడు ఎవరో తెలుసా, బరబ్బా అని. టెల్ మీ వాట్ ఐ యామ్. బరబ్బా స్నేహితుడైతే బరబ్బా వలే ఉంటారు. ఇప్పటిదాకా ఈయనకి మన దొంగవాడికి స్నేహితులు ఎవరు? అంత పక్కన ఎడం వైపు ఒకడు ఉన్నాడు, కింద కూడా కొంతమంది ఉన్నారేమో, తప్పించుకొని ఎక్కడానికి కొంతమంది వెళ్ళారేమో, మనకంతా తెలియదు. వాళ్ళందరూ మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు దొంగలు ఎప్పుడు ఒకళ్ళే చేయరు. మీకు తెలుసు కదా, మాఫియా ఉంటుంది, ఒకటి టీం ఉంటుంది. వీళ్ళిద్దరు ఎందుకు దొరికారంటే, బహుశా వీళ్ళిద్దరే హార్డ్ కోర్ అనుకుంటా. డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఒకళ్ళేమో. వీళ్ళని పట్టేస్తే ఇంకంతా సెట్ అయిపోతుంది రోమ పరిపాలన అనుకున్నారేమో. మిగతా సామాన్యమైన వాళ్ళంతా పరిగెత్తి అటు ఇటు స్కాటర్ అయిపోయారేమో. వీళ్ళని చంపేస్తే అంత సెటిల్ అయిపోతుంది అని అనుకున్నారు అనుకుంటా. అందుకే వీళ్ళని తీసుకుని వచ్చినారు. కుడివైపు ఉన్నవాడు ఇంకా హై కమాండ్ ఉంటాడు, ఎడమ వైపు ఉన్నవాడు డిప్యూటీ కమాండర్ ఉంటాడేమో బహుశా అని నేను అనుకుంటున్నా. అందుకనే వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చినారు. యేసు ప్రభువుతో పాటు సిలువ వేయటానికి ఇష్టపడారు. ఇప్పుడు ఇంతదాకా ఎక్కడెక్కడో తిరిగినారేమో. చీకట్లో వాళ్ళు పనులు చేసిండొచ్చు, దొంగతనాలు లాంటివి, దొంగలతో తిరిగిండొచ్చు, హానికరమైన వాటి చేతులు హ్యాండిల్ చేసిండొచ్చు. అయితే ఇప్పటికి వచ్చేటప్పటికి, సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా మార్చినారు. అందుకే కొంతమంది యవనస్తులు కూడా అడుగుతుంటారు, హౌ కెన్ ఐ హ్యావ్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్? రక్షణ నిశ్చయిత ఎలాగ నేను ఎరగగలను? నేను రక్షణ పొందడానికి నాకు ఎలాగ తెలుస్తుందని. నీకు అనుమానం వచ్చిందంటేనే రక్షణ లేదని అనుమానం నాకు. ఎవరీ సేవ్డ్ పర్సన్ విల్ షైన్ ఫోర్త్. ఈ వ్యక్తికి ఎవరైనా చెప్పారా రక్షణ నిశ్చయిత అంటే ఇలాగుంటుందయ్యా, నువ్వు వాక్యం చదవాలా, వాక్యం మీద ఆశ ఉందా, బాప్తిసం తీసుకోవాలా, తీసుకుంటావా, మందిరానికి వస్తున్నావా, ఎవరికైనా సువార్త చెప్తావా అని ఎవరని చెప్పేటట్టున్నారా? అంటే మారుతారండి, తెలుస్తుందండి వాళ్ళలోనే. డిఫాల్ట్ ఇది యేసుప్రభు మన డిఎన్ఏ లేకుండా యేసుప్రభు డిఎన్ఏ వచ్చేస్తే ఆయన వల్లే ఆలోచిస్తాం, ఆయన వల్లే ఆశ ఉంటుంది, ఆయన వల్లే మనం జీవిస్తాం. మన డిఎన్ఏ పెట్టుకుని యేసుప్రభు డిఎన్ఏ ఏం లేకుండా నాకు వాక్యం అంటే ఆశ లేదు, ప్రార్థన అంటే ఆశ లేదు, సువార్త అంటే ఆశ లేదు, ప్రభు అంటే ఆశ లేదు, కానీ నేను రక్షణ పొందినట్లు నాకు గుర్తుంది, మరి నేను రక్షణ పొందనాను లేదా రక్షణ పొందనాను నిశ్చయిత ఏంటంటే డిఎన్ఏ ఈజ్ నాట్ వర్కింగ్, ఆపరేటింగ్, ఇట్స్ డెడ్. ఈ వ్యక్తికి ఎవరు చెప్పారు ఇలాగా ప్రార్థన చేయమని? ఇప్పుడు మేము మైకులు పెట్టి ఉదయము సాయంకాలం ఏ మీటింగ్లోనైనా ఆల్టర్ కాల్ ఇచ్చి యేసుప్రభుని నమ్ముకోండి అంటే కూడా చేతులు ఎత్తిన వాళ్ళు దించేవాళ్ళు ఉంటారు, దించిన వాళ్ళు ఎత్తకుండా అలాగే వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ ఏం చెప్పలేదే యేసుప్రభు. దట్స్ హౌ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ మోస్ట్ ఇన్విజిబుల్లీ వర్కింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద సిన్నర్స్. పరిశుద్ధాత్మ దేవుడు పాపులైన వారి హృదయాలలో అదృశ్యంగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఒప్పించబడుతూ ఉన్నారు. యేసును చూడగానే ఎడంవైపు ఉన్న వానికి లేని వెలుగు కుడివైపున్న దొంగకు వచ్చింది. ఇద్దరు సమాన దూరంలో ఉన్నారు రక్షకునికి, ఇద్దరు సమానంగా విన్నారు, ఇద్దరు సమానంగా శిక్ష చూస్తున్నారు, ఇద్దరు సమానంగా శిక్ష అనుభవిస్తున్నారు, ఇద్దరు అన్ని సమానంగా ఈక్వల్ ఆపర్చునిటీస్. మీకు తెలుసు కదా, లోకంలో ఎక్కడ చూసిన ఆఫీస్లో ఏదో ఒక సెల్ ఉంటుంది, ఈక్వల్ ఆపర్చునిటీ సెల్. ఈక్వల్గా ఇస్తారో లేదో తెలియదు, అది వేరే సంగతి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరు దొంగలకి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చినాడు. ఈక్వల్ డిస్టెన్స్, ఈక్వల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ గ్లోరీ, ఈక్వల్ ప్రజెంటేషన్ ఆఫ్ హిస్ గాస్పల్, ఈక్వల్లీ లవింగ్ దెమ్. అంత ఈక్వల్గా ఇచ్చినాడు. ఒకళ్ళు ఫ్రస్ట్రేట్ చేసినాడు, దేవుని కృపని నిరర్థకం చేసినాడు. ఎడం వైపున్న దొంగ, కుడివైపున్న దొంగ యేసు ప్రభు యొక్క కృపను అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. అందుకే యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, రాజ్యం గురించి దొంగలకు అంత బాగా తెలిసింది. మనం ఎంత చెప్తున్నా కూడా తెలియట్లేదు. మైకులు పెట్టి చెప్తున్నా పరలోక రాజ్యం, దేవుని రాజ్యం కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని మన పిల్లలకి చెప్తాం, మందిరంలో చెప్తాం, బయట చెప్తాము, ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక రాజ్యాన్ని గురించి ఎవరు చెప్పలేదు, ఎలాగ తెలిసింది?
సువార్త ఎంత ప్రభావితం చేసింది చూడండి తనకి. అందుకని నీవు నీ రాజ్యంతో, రాజ్యం ఎవరిది, ఎవరికి ఉంటుంది, ఎవరు సంపాదిస్తారు? కింగ్ విల్ హ్యావ్ కింగ్డమ్. రాజుకే రాజ్యం ఉంటుంది. సైకిల్ ఎవరికి ఉంటుందంటే ఏం చెప్తాం, బండి ఎవరికి ఉంటుందంటే ఏం చెప్తాం, ఉద్యోగం ఎవరికి ఉంటుందంటే ఏం చెప్తాం? దానికి ఏదో ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అందుకని వాళ్ళకు ఉంది అని చెప్తాం. మరి రాజ్యం ఎవరికి ఉంది? రాజుకు మాత్రమే ఉంటుంది. ఆ రాజ్యం శాశ్వతమైనది. ఆయన పుట్టబోయేటప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయంలో దూత ద్వారా తెలుపబడిన వర్తమానం మీద, దయాప్రాప్తురాల నీకు శుభం, దేవుడు నీకు తోడైనాడు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, ఆయన రాజ్యము నాకు అంతము లేదు. హిస్ కింగ్డమ్ హ్యాస్ నో ఎండ్. అంతము లేని రాజ్యము, నిశ్చలమైన రాజ్యము, రాబో రాజ్యము, స్థిరమైన రాజ్యం, శాశ్వత రాజ్యం. దానిలో రాయబడింది కదా, ఇది డొమినియన్ హ్యాస్ నో ఎండ్. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, అపరిమితమైన రాజ్యం. ఎంత గొప్ప! దానిలో అంటే ప్రవక్తలతో కూడా తూగేంత వెలుగు వచ్చింది అంటే తప్పు కాదనుకుంటా. అందుకే దానిలో మాట్లాడిన పదాలు మాట్లాడతాడు రాజ్యం అని, దూత మాట్లాడిన పదాలు మాట్లాడతాడు రాజ్యం అని. నాకు తెలిసి ఏ రక్షణ పొందే వ్యక్తి కూడా ఈ పాపాత్ముడు ఈ ప్రార్థన చేయడు, నీ రాజ్యంలో నాకు జ్ఞాపకం చేసుకొని. ఒక దొంగ మాత్రమే చేయగలిగినాడు. యేసుప్రభు అన్నాడు ఆలస్యం కాకుండా. ఎందుకు ఆలస్యం చేయడు యేసుప్రభు రక్షణ పొందేవాని విషయం? మళ్ళీ మనసు మార్చుకుంటాడేమో అని. మీకు తెలుసు కదా, మనకి చాలా ఫికిల్ మైండ్ ఉంటుంది, చాలా బలహీనంగా ఉంటుంది మన మైండ్. మనిషి ఫుల్గా ఉంటుంది, తల పట్టకుండా. మైండ్ ఏమో చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే షేక్స్పియర్ ఒక మాట అన్నాడు, ఫ్రయాలిటీ దై నేమ్ ఈజ్ ఉమాన్. బలహీనత నీ పేరు డాష్ అని. కనుక మనకంతా బలహీనత ఎక్కువ ఉంటుంది అనమాట. చంచలత్వ హృదయం ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఇంటి మీటింగ్కి వస్తారా బ్రదర్ అంటే, అయ్యో బ్రదర్ మీరు బండి ఇప్పుడు నేను వచ్చేస్తాను. 5 నిమిషాల తర్వాత రావట్లేదు బ్రదర్, బాగాలేదు, రసం వచ్చేసింది. అరే ఎట్లా మారిపోయింది 5 నిమిషాలకి? దట్ ఈస్ హ్యూమన్ నేచర్, మనిషి స్వభావం అది. అందుకనే కొన్నిసార్లు అంటే వీడంతా మూడు మీద ఉంటాడు, ఎప్పుడు మూడు వస్తుంది ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. అందుకే కొంతమంది ఏంటి చదువుకుంటారు, మూడు లేదరా చదువుకుంటు, మందినికి వస్తే మూడు లేదరా రావటానికి, బైబిల్ చదువు మూడు లేదరా రావడానికి, నరకానికి వెళ్ళటానికి 3 ఉందే. నువ్వు ఏం చెప్పినా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే. ఇక్కడ యేసుని అంగీకరించడానికి 3 లేకపోతే. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా. బిలీవర్స్, విశ్వాసుల పిల్లలు ఇళ్లలో చెప్పే మాటలు ఇవి, అనుదినం రోజు వాడేది. యూజువల్ వొకాబులరీ యూస్డ్ ఆన్ డైలీ బేసిస్ అట్ హోమ్స్. యేసుని అంగీకరించడానికి 3 లేకపోతే పాతాళం కొరకు సిద్ధపడాల్సి. యేసు ప్రభు ఆ వ్యక్తితో అన్నాడు, టుడే దౌ షల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. నేడే. యేసు ప్రభు ఎప్పుడైనా అప్పుడే ఇవ్వాలని కోరుతాడు, వెంటనే ఇవ్వాలని కోరుతాడు, ఇమ్మీడియట్గా ఇవ్వాలని కోరుతాడు, ఆలస్యం చేయడు. మనం ఆయన ఏదైనా ఎవరైనా మనం ఒక 100 రూపాయలు అడిగారు అనుకోండి, డబ్బులు జోబిలో ఉన్నా కూడా చెప్తాం, చూస్తాంలేండి అడ్జస్ట్ చేస్తాం. ఎక్కడా? వ్యవహారిక భాషలు ఇవన్నీ. యేసుప్రభు చూస్తాను లేరా, అడ్జస్ట్ చేస్తాం, రాజ్యంలో నీకు కూడా ఒకటి ఏదో ఒక మెంబర్షిప్ కార్పొరేటర్ ఏదో ఒకటి ఇస్తానులే, నామినేటెడ్ పొజిషన్ అని చెప్పలే. టుడే దౌ షల్ బీ విత్ మీ. నీవు, మీరు కాదు. ఈ దొంగ కూడా చెప్పలే, పక్కన కూడా చూసుకో ప్రభు అని. రక్షణ ఇండివిజువల్ అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది. యూ కెనాట్ కంప్రైజ్ ఆల్ అదర్ పీపుల్ హూ డు నాట్ కన్ఫెస్ దెమ్సెల్వ్స్. ఇతరులు యేసును రక్షకుడని ఒప్పుకోకుండా వాళ్ళందరినీ ప్రభువా వీళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారంటే కుదరదు. నోహలోనికి నోహ ఆయన కుటుంబం మాత్రమే వచ్చింది. ఊరోళ్ళంతా వస్తారంటే కుదరదు, వాళ్ళంతా రక్షణ పొందలేదుగా. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వస్తారు, వాళ్ళని కూడా నీ రాజ్యంలోకి జ్ఞాపం చేసుకుంటే వాళ్ళ తరపున నువ్వు చెప్పడానికి ఎవరు? నీ రక్షణ నీదే, నీ పాపక్షమాపణ నీదే, నీ కన్విక్షన్ నీదే. కనుక నీవు మారుమనసు పొందాలని ప్రభు కోరుతున్నాడు. వాళ్ళిద్దరు చాలా క్లోజే. డెత్ డిపార్టెడ్ దెమ్. మరణం వారు వేరు చేసింది. కలిసి అయిన దొంగతనాలు చేసినారో మనకు తెలియదు, కలిసి ఎంత పంచుకున్నారో కూడా మనకు తెలియదు. దోపుడు సొమ్ము కలిసి ఏ నేరాలు ఏ ఘోరాలు చేశారో వాళ్ళిద్దరు తెలియదు. బట్ క్రాస్ డివైడెడ్ దిస్ టూ. సిలువ వారిద్దరిని వేరు చేసింది.
ఈ రాత్రి యేసు ప్రభు సిలువ ఆశీర్వాదం అలాగే ఇవ్వాలని కోరుతున్నాడు. ఫెలోషిప్ నాతో కూడా. దొంగలతో తిరిగినోడికి ఎవరితో ఫెలోషిప్ వచ్చింది? దేవుడితో ఫెలోషిప్ వచ్చింది. చీకట్లో తిరిగినోడికి ఎవరితో ఫెలోషిప్ వచ్చి సహవాసం వచ్చింది? వెలుగైన దేవుడితో సహవాసం వచ్చింది. నేరాలు ఘోరాలు చేస్తున్న వాడికి ఏది లభ్యమైంది? ఫ్రమ్ ప్రిజన్ టు ద ప్యారడైజ్ త్రూ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాట్ మెసేజ్ వీ కెన్ హ్యావ్ మోర్ దెన్ దిస్? చెరసాలలో నుండి పరదైసులోనికి యేసు శిలువ ద్వారా ప్రయాణం, ఎక్కడి వైపున్న దొంగ యాత్ర ఒక్కరోజు ఆయన జీవితం మార్చివేసింది. కొన్ని గంటలు ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది. ఈ రాత్రి ఎన్నోసార్లు నీకు చెప్తున్నా, నువ్వు పట్టించుకోకుండా వెళుతున్నా. యేసు కంటే సహవాసం ఇచ్చేవాళ్ళు ఎవరు? కొన్నిసార్లు ఎవరన్నా అనుకుంటారు, అబ్బా యేసుని నమ్ముకుంటే మా ఫ్రెండ్స్ అందరినీ కాదనుకోవాలి కదా అని. నీకు ఫ్రెండ్స్ అంత బలమైన వాళ్ళు ఉన్నారని అంటే నువ్వు నమ్ముకోలేవనే అర్థమవుతుంది. ఎందుకంటే యాకోబు 4:4 చెప్పబడింది, డాష్ వార్లారా లోక సాంగత్యము దేవునితో వైరమని మీరు ఎరగరా. ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. లోక సహవాసాన్ని ఇష్టపడితే ఎంత ఉండాలో అంతే. హై బై టీ తాగేదాకే, కాలేజ్ దాకే, అక్కడ ఏదో హోంవర్క్ ఏంటి, క్లాస్ వర్క్ ఏంటి, ప్రాజెక్ట్ వర్క్ ఏంటి, తర్వాత ఏదో మెడికల్ అది ఇదైతే ఆ వర్క్ ఏంటి, ఈ వర్క్ ఏంటి, హౌస్ ఏంటి, ఆడదాకే. మరి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా దానికి ఎక్స్టెండెడ్ ఎందుకు? కంపార్ట్మెంటలైజ్. కాలేజే, ఇల్లే, మందిరమే. కొంతమంది అన్నీ కలుపుతుంటారు. మందిరాల్లో ఉండి కూడా బయట ఇంకా చాట్లు చేస్తుంటారు మొబైల్ ఫోన్ పట్టుకొని. కాలేజీలో ఉన్నా కూడా ఇంకా అంతా ఉంటుంది. కాలేజే, ఇల్లే, ఆఫీసే, మందిరమే. ప్రతిదాన్ని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవాలి. ఇఫ్ వీ డు నాట్ కంపార్ట్మెంటలైజ్ అవర్ ట్రైన్ విల్ నాట్ రన్. రైన్లో అన్ని కంపార్ట్మెంట్లో ఒకటే ఉండవండి. ఇంజిన్ వేరే, ఎస్ఎల్ఆర్ వేరే, జనరల్ వేరే, ఏసీ వేరే, ఫస్ట్ క్లాస్ వేరే, ఇవన్నీ మీకు తెలుసు కదా. అలాగే మన యాత్రలో కూడా అంత కంపార్ట్మెంటలైజ్. అనుదినం ఉదయం నుండి రాత్రి పడుకునేదాకా రకరకాల మనుషులు, రకరకాల పరిస్థితులు అన్నీ ఉంటాయి. వీ హ్యావ్ టు కంపార్ట్మెంటలైజ్. దాన్ని వేరువేరుగా విభాగించుకోవాలి. స్నేహితులు ఎంత దాకా, తల్లిదండ్రులు ఎట్లా, కుటుంబం ఎంత, టీచర్స్ ఎంత, తన బోధకులు, కాపర్లు, మందిరము, యేసుప్రభు ఎంత. ఇలాంటి కంపార్ట్మెంటలైజేషన్ లేకుండా ఉన్న కాడం చేత అంత జనరల్ భోగి మాదిరి పెట్టేస్తే అంత జనరల్ భోగి ఇస్తుంది అది. ఇంకా కొంతమంది ఎస్ఎల్ఆర్ పెట్టింటారు, అంటే చెత్త అంతా వాళ్ళ దగ్గరికే వేయచ్చు అని తీసుకెళ్ళి. ఆల్ ద ట్రాష్ ఈస్ దేర్ ఇన్ ద ఎస్ఎల్ఆర్. అలా కాదు, దేవునిది యేసుతో సహవాసం. ఆ సహవాసం ద్వారా యేసుప్రభు రూపంలోనికి ఇప్పుడు ఈ దొంగ మార్చబడ్డాడు.